కాచి త్వరగా ఇలా రండి. అయ్యో బంగారు లాంటి గిఫ్ట్లు స్వీట్లు అన్ని ఈడ కింద పడిపోయి ఉండయింది. చూస్తుంటే ఎవరు కావాలని ఇవన్నీ ఇక్కడ పడేసినట్టుంది. అయ్యయ్యో పాపం, ఏంటే కాచి నీ బతుకు ఇలా అయిపోయింది. పాపం, పెళ్ళై ఇన్ని రోజులైనా కడుపున ఒక కాయ పడలేదు. జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా దక్కడం లేదు. జాతకమే బాలేదు. పిల్లలు లేరు, పెళ్లి రోజు సంబరాలు లేవు. ఏంటో అమ్మాయి, నీకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల ముందు వరకు అంతా బానే ఉంది అత్తయ్య గారు. మా సంతోషానికి కూడా ఏ లోటు ఉండేది కాదు. కానీ కొన్ని రోజుల నుంచి ఇంట్లో ఒక దుష్ట శక్తి తిష్ట వేసుకుని కూర్చొనుంది. దానివల్లే ఇంట్లో నాకేంటి అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఎంత పొగరే నీకు! చిన్న పెద్ద లేకుండా నన్ను దుష్ట శక్తి అంటావా? నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయిందంటావా? అంటాను, ఎందుకంటే అదే నిజం కాబట్టి. మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పూటకొక గొడవ. ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు. కాచి కోపంలో ఉన్నాం, తర్వాత మాట్లాడుకుందాం పద. నేను రాను జగదాత్రి. అరే, ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి నన్ను రోజుకొక్కసారైనా గుడ్రాలంటుంది. మా పిల్లల గురించి ఈవిడకెందుకు? ఏదో ఒక రకంగా కాచీని నన్ను బాధ పెట్టేలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా గిఫ్ట్లు స్వీట్లు అన్ని ఈవిడే బయట పడేసిందని నాకు అనుమానంగా ఉంది. ఏంటి ఏమన్నావు? నీ దిక్కుమాలిన గిఫ్ట్స్ ని, నీ ముష్టి స్వీట్స్ ని నేను బయట పడేశానా? అత్తయ్య, అందరూ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు. ప్లీజ్ కూల్ అయ్యాక మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. నేను రాను. నాకు మీ గిఫ్ట్స్ స్వీట్స్ పడేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మీ కళ్ళు ఎవ్వరు సంతోషంగా ఉన్నా చూసి ఓర్చుకోలేవు కాబట్టి. నీ మనసు నిండా విషం ఉంది. మీ కుటుంబం నాశనం అయిపోయింది కదా, అందుకే మీలాగే అందరూ ఏడుస్తూ ఉండాలని మీరు నీ పతనం మొదలవ్వబోతుంది యువరాజ్. ఈ డాక్యుమెంట్స్ లో నీకే తెలియకుండా నీతోనే సైన్ చేయించబోతున్నాను. నీ భార్య, నీ కుటుంబం నన్ను ఎంత అవమానించారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకునే టైం స్టార్ట్ అయింది. నీ ఆస్తి, పరువు, పెళ్ళం ఒక్కొక్కటిగా నీకు దూరం అవుతాయి. నువ్వు, నీ కుటుంబం రోడ్డు మీద నిలబడే టైం దగ్గరలోనే ఉంది. అలా చూస్తున్నావేంటి సోనీ? మీ అందాన్ని చూస్తున్నానని చెప్పాలనుంది సార్. కానీ ఏం చేస్తాం, మీరేమో చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చెప్తే తప్పవుతుంది. మీరు రోజు రోజుకు చాలా క్యూట్ అయిపోతున్నారు. ప్లీజ్ సార్, మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువగా రెడీ అయ్యండి. పొద్దున్నే కామెడీ చెక్ సోనీ. నా కళ్ళు చూసి చెప్పండి సార్, నేను కామెడీ చేస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్తున్నాను, మీకే అర్థమవుతుంది. నా లైఫ్లో ఎవరిని ఇంతలా ఇష్టపడలేదు సార్. నువ్వు నిజం చెప్పకుండా ఉండున్నా సీసీ కెమెరాలో అత్తయ్య గిఫ్ట్ బయటపడేయడం అందరికీ చూపించకుండా ఉండుంటే ఆవిడ ఇంకెంత గొడవ చేసేదో ఏంటో. థ్యాంక్స్ జగదాత్రి, ఇవాళ గొడవ పెద్దది కాకుండా నువ్వే ఆపావు. నేను నిజం చెప్పాక, వీడియో చూపించాక, అన్నయ్య ఫేస్ చూశాక నేను చేసింది మంచో కాదో నాకు తెలియట్లేదు వదినా. ఎంతైనా తన తల్లి అందరి ముందు తలదించుకుని నిలబడ్డం, క్షమాపణ చెప్పడం ఏ కొడుకైనా చూసి ఎలా తట్టుకోగలక్క.
నిజంగా నా బాధ గురించి ఇంతగా ఆలోచించేవాళ్ళు అందరి ముందు నిజమెందుకు చెప్పారు? అంటే అందరికీ అబద్ధం చెప్పాల్సిందని అంటున్నావా సురేష్? నిజం దాస్తే సరిపోయేది కదా అంటున్నా కౌశికి. సారీ అన్నయ్య, అందరూ అక్కడ నిజం చెప్పమని అడిగేసరికి నాకేం చేయాలో తెలియలేదు. రాత్రి నిజం చెప్పకపోతే కాచి బూచీది తప్పైపోయేది కదా బావా. ఏంటి కేదార్, కామెడీ చేస్తున్నావా? కాచిబూచిది తప్పైతే మాత్రం ఏమై ఉండేది? మా అమ్మలా వాళ్లతో మా అమ్మకి సారీ చెప్పించేవాళ్ళ ఏంటి? వాళ్ళు ఇంట్లో మనుషులు కాబట్టి మాటలతో మందలించి వదిలేసేవాళ్ళు. మా అమ్మ కాబట్టే కదా అందరి ముందు క్షమాపణలు చెప్పించారు. ఏంటి సురేష్ అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పారు. జగదాత్రి నిజం చెప్పింది కాబట్టి కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. క్షమించమని అడగడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నాను అన్నయ్య. చిచి, నువ్వెందుకు సారీ చెప్తున్నావు జగదాత్రి? నువ్వు చూసింది తెలిసిందే కదా చెప్పావు. కానీ నిజం దాచి ఉంటే మా అమ్మ అందరి ముందు తలదించుకునే అవసరం ఉండేది కాదు కదా అని ఒక ఆలోచన అంతే. అయినా తప్పు మా అమ్మ వైపు పెట్టుకుని నువ్వు నిజం దాచాలనుకోవడం కూడా నా తప్పే.